గోదావరి బానకచెర్ల అనుసంధానం చేసి రాయలసీమలో కరువు వలసలను శాశ్వతంగా నివారించాలని సీఎం చంద్రబాబు సంకల్పాన్ని స్వాగతిస్తామని, అయితే ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే ఆలోచన సరైనది కాదని, ఇది ప్రమాదకరమైన నిర్ణయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కర్నూలులో సిపిఐ శతవార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ, గోదావరి బానకచెర్ల అనుసంధానాన్ని కేంద్ర నిధులతోనే పూర్తి చేయాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలన్నారు. అయితే ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే భవిష్యత్తులో రైతులు నీటిని కొనుక్కోవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబులో మళ్లీ పాత ఆలోచనలు పురుడు పోసుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఛార్జీలు పెంచి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. ఈ వార్షికోత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన కాన్పూర్ నగరంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ ఉన్న అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తున ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దున్నేవాడికి భూమి దక్కాలి, పేదవాళ్ల సమస్యలు పరిష్కారం కావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి, కార్మిక వర్గ హక్కులను కాపాడాలనే లక్ష్యంతో ఎన్నో పోరాటాలు చేశాం. సమాజ నిర్మాణం సాధ్యం కాకపోయినా దేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవుల తరఫున జరుపుతున్న పోరాటాల్లో ఎర్ర జెండా అగ్రభాగాన ఉంది. ఆ దిశగా మునుముందుకు సాగాలనే ఈ వార్షికోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులకు ఏనాడు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేదు. వారు పోరాటంలో పాల్గొనకపోగా పరోక్షంగా బ్రిటిష్ వారికి